దక్షిణ భారతదేశంలోని పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి ఈ అరుణాచలం. నోటి ద్వారా ఒక్కసారి తలుచుకుంటే చాలు ముక్తిని ప్రసాదించే అతి గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో కొలువై ఉన్న అగ్నిలింగాన్ని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం చూడాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేలాగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓం నమః శివాయ. అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం అరుణాచలం వెళ్ళబోతున్నాం. నాకు చాలా ఇష్టమైన శివుడి దగ్గరికి. ఈ వీడియోలో మీకు అరుణాచలం కి సంబంధించి ఎవ్రీ డీటెయిల్ చెప్తాను. అరుణాచలం ట్రిప్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అది కూడా బడ్జెట్ లో ఎలా ఫినిష్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం మీరు చూసారు అంటే కళ్ళు మూసుకొని అరుణాచలం ట్రిప్ ఫినిష్ చేసుకొని రావచ్చు. అరుణాచలం కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఈ కార్తీక మాసంలో మీరు అరుణాచలం వెళ్తున్నా కూడా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తుంది చిత్తూరు నుంచి అరుణాచలం వెళ్లే దారి. మధ్యలో చిత్తూరు ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా? ఫస్ట్ హైదరాబాద్ నుండి కాణిపాకం వెళ్ళాను అండ్ కాణిపాకంలో దర్శనం చేసుకుని అక్కడ నుండి చిత్తూరు రీచ్ అయ్యి చిత్తూరు నుంచి ఇంకొక ట్రైన్లో అరుణాచలం వెళ్తున్నా. మీకు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ఊర్లో ఉన్నా సరే అక్కడ నుండి అరుణాచలం ఎలా వెళ్లాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. మీలో చాలా మంది అరుణాచలం వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మీ అందరికీ యూజ్ అయ్యేలాగా ఈజీ అండ్ కన్వీనియంట్ గా అరుణాచలం ఎలా వెళ్లి రావాలో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. ట్రైన్, బస్ ఆర్ ఫ్లైట్ మీరు బుక్ చేసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో అరుణాచలం ని తిరువన్నమలై అని పిలుస్తారు. బుక్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారని ముందే చెప్తున్నాను. ఫస్ట్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అరుణాచలం ఎలా వెళ్లాలో చెప్తాను. హైదరాబాద్ నుండి డైరెక్ట్ గా అరుణాచలం వెళ్ళాలి అంటే మీకు 2 ట్రైన్లు ఉన్నాయి. ఒకటి మండే, ఇంకొకటి వెన్స్డే. ఆ ట్రైన్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూడండి. మీరు ఏ సిటీ నుండి అయినా అరుణాచలం కి ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకుంటే మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ చెన్నై వస్తుంది. అక్కడ నుండి ఇంకొక ట్రైన్ లో మీరు అరుణాచలం వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు అరుణాచలంతో పాటు శ్రీరంగం టెంపుల్ కూడా చూడాలి అనుకుంటే మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తిరుచిరాపల్లి వస్తుంది. తిరుచిరాపల్లి నుండి శ్రీరంగం ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీరంగంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు తిరువన్నమలై వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి, అరుణాచలంకి బస్ కనెక్టివిటీ అనేది తక్కువగా ఉంది. వేలూరు, కాట్పాడి అండ్ విల్లుపురం లాంటి ప్లేసెస్ నుండి మీకు అరుణాచలంకి బస్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు తిరుపతి, విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్ నుండి అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే మీకు ట్రైన్ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. కార్తీక మాసం సీజన్ లో మీకు అరుణాచలంకి ట్రైన్ టికెట్స్ దొరకడం చాలా కష్టం. ఎర్లీగా బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు టికెట్స్ దొరకకపోతే తత్కాల్లో బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు టికెట్స్ దొరకకపోయినా డిసప్పాయింట్ అవ్వకండి. నేను చెప్పినట్టు కాట్పాడి, వేలూరు అండ్ విల్లుపురం ఈ ప్లేసెస్ లో ఎక్కడికైనా మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. అక్కడ నుంచి ఫ్రీక్వెంట్ గా మీకు అరుణాచలం కి బస్సెస్ దొరుకుతాయి. అరుణాచలం నుంచి రిటర్న్ రావడానికి కూడా ట్రైన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా అరుణాచలంలో హోటల్ డీటెయిల్స్, దర్శనం డీటెయిల్స్ అన్ని వెళ్తూ మాట్లాడుకుందాం. అలా డీటెయిల్స్ మాట్లాడుకుంటూ మెల్లగా తిరువన్నమలై వచ్చేసాం. ఇదే తిరువన్నమలై రైల్వే స్టేషన్. చూడడానికి బాగుంది కదా. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు చాలా ఆటోస్ కనిపిస్తాయి. వాళ్ళందరూ మీ వెంట పడుతూ ఉంటారు. హోటల్ కి తీసుకెళ్తాం, టెంపుల్ కి తీసుకెళ్తామని. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వరకు 200 రూపీస్ అడుగుతున్నారు, జస్ట్ 1.5 కిలోమీటర్ కి. నేనైతే ఇవ్వను అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. జస్ట్ 1.5 కిలోమీటర్ కి 200 రూపీస్ ఏంటండి, మరి ఓవర్ కాకపోతే? మీరు తెలుగు వాళ్ళు అని తెలిసిందంటే ఇంకాస్త ఎక్కువే చార్జ్ చేస్తారు, చూసుకోండి. ఇక్కడ తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి ఒక కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. అది ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. గిరివల మార్గం అనే ఒక బోర్డు ఉంది కదా, అది ఏంటో కాదు, గిరి ప్రదక్షిణకి వెళ్లే దారి. 1.5 కిలోమీటరే కదా అని నడుచుకుంటూ వెళ్తున్నాను. బట్ ఇక్కడ హీట్ మామూలుగా లేదు. అప్పుడప్పుడు ఇలాంటివి పడకపోతే చాలా కష్టం. ఊరికి సెంటర్ లో ఇలాంటి హౌసెస్ చూడడం కొత్తగా అనిపించింది. ప్లేసెస్ కి డిమాండ్ పెరిగిపోయి ఫేమస్ అవుతూ ఉంటే ఇలాంటివి కనుమరుగైపోతూ ఉంటాయి. ఇక్కడ జనాలు రెక్లెస్ గా డ్రైవ్ చేస్తున్నారు. వెళ్లేదారిలో అరుణాచలం గుడి యొక్క గోపురం, కానీ మీకు ఇప్పుడే చూపించను. ఫస్ట్ మనం హోటల్కి వెళ్ళాలి. గుడి గోపురం నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే ఉడిపి బృందావన్ లాడ్జ్ వస్తుంది. ఇదే మనం ఉంటున్న హోటల్ రూమ్. వీళ్ళకి ఆన్లైన్ బుకింగ్ లేదు. గూగుల్ మ్యాప్స్ లో చూసి కాల్ చేసి వస్తున్నానని చెప్పాను. వీళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ క్యాష్. ఈ రూమ్ నాకు 1000 రూపీస్ కి వచ్చింది. ఒక 2-3 అయితే ఇక్కడ హ్యాపీగా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇలాంటి హోటల్స్ లో బెడ్షీట్స్ కొంచెం కొత్తవి అడిగి తీసుకోవడం బెటర్. నేను రూమ్ కి వచ్చి అడ్జస్ట్ అయ్యేసరికి 4:30 అయింది. అలా 6 కి బయటకు వచ్చాను. అరుణాచలం ఆలయంలోకి వెళ్ళడానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. గుడి బయటే కొబ్బరికాయలు, హారతి ఒత్తులు, పూలు అన్ని అమ్ముతూ ఉంటారు. ఇక్కడే తీసుకొని మీరు హారతి వెలిగించుకోవచ్చు. ఓం నమః శివాయ. పెద్ద ఆలయాల్లో హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇవన్నీ బయటే చేసుకోవాలి.
జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ టైంలో నేను క్యూలోకి వెళ్ళానంటే దర్శనం చేసుకోగలనా లేదా అని ఆలోచిస్తున్నాను. ఆలయాన్ని రాత్రి 8 గంటలకి క్లోజ్ చేసి తెల్లవారుజామున 5 గంటలకు ఓపెన్ చేస్తారు. ఈ రోజు నాకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల గిరి ప్రదక్షిణ చేయలేకపోతున్నాను. మీరు గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే రాత్రి 12 గంటలకు మొదలు పెట్టండి. ప్రదక్షిణ అయిపోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఆ టైంకి ఆలయం ఓపెన్ చేస్తారు. సో డైరెక్ట్ గా ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. రాత్రిపూట ప్రదక్షిణ అలా సరదాగా అయిపోతుంది. ఇంకా హీట్ ని కూడా తప్పించుకోవచ్చు. మూన్ లైట్ లో రాత్రిపూట గుడి ఎంత బాగుందో చూడండి. ఈ రోజు రాత్రంతా నిద్రపోకుండా గుడి దగ్గరే తిరుగుతూ ఉండాలని ఫిక్స్ అయ్యాను. నిద్ర రోజు పోయేదే కదా, ఇలాంటి ప్లేసెస్ కోసం సాక్రిఫైస్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అర్ధరాత్రి అవుతున్నా సరే గోపురం చుట్టుపక్కలే తిరుగుతున్నాను. ఎంత రాత్రి అయినా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. అందుకని ఈ ప్లేస్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది. ఓం నమ శివాయ. ఇక్కడ హారతి వెలిగించుకొని మనస్ఫూర్తిగా శివుడికి దండం పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, గుడి మెయిన్ ఎంట్రన్స్ అనేది మూసేసింది. అయినా జనాలు రావడం పోవడం అస్సలు తగ్గట్లేదు. పొద్దున 5 అయింది. స్నానం చేసి దర్శనానికి స్టార్ట్ అయ్యాను. ఇదే మన హోటల్ ఉడిపి బృందావన్ లాడ్జ్. ఇప్పటి నుండి అరుణాచల ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. దక్షిణ భారతదేశంలో ఉన్న పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి ఈ అరుణాచలం. ఇక్కడ శివుణ్ణి తెలుగు వాళ్ళు అరుణాచలేశ్వర స్వామిగా, తమిళ్ వాళ్ళు అన్నామలయ్యర్ స్వామిగా పిలుస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. అలా అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. నోటి ద్వారా తలుచుకుంటే చాలు మనకి ముక్తి కలిగించే ఒకే ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఈ అరుణాచలం. ఇక్కడ ఆ మహాశివుడు పంచభూత లింగాలలో ఒకటైన అగ్నికి ప్రతీకగా ఉంటాడు. చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం, కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలో పృథ్వీలింగం, అరుణాచలంలో అగ్నిలింగం. అరుణాచలం గురించి వేద పురాణాల్లో కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది అరుణాచల ఆలయం యొక్క రాజగోపురం. ఈ రాజగోపురాన్ని మొత్తం 11 అంతస్తుల్లో 217 అడుగుల ఎత్తుతో నిర్మించారు. రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఆలయం లోపలికి వెళ్ళడానికి తూర్పు వైపు నుంచి ఇదే ప్రధాన మార్గం. లోపలున్న ఆ అరుణాచల శివుణ్ణి దర్శనం చేసుకోవాలి అంటే ఇలాంటి 3 గోపురాలు దాటుకొని లోపలికి వెళ్ళాలి. సాక్షాత్తు ఆ మహాశివుడి ఆజ్ఞ చేత విశ్వకర్మ ఈ ఆలయాన్ని రూపొందించినట్టు చరిత్ర చెప్తుంది. ఇక్కడ జరగాల్సిన పూజా విధానం కూడా గౌతమ మహర్షికి మహాశివుడు ఆదేశించాడట. అరుణాచల గిరిని సాక్షాత్తు ఆ శివస్వరూపంగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఒక్కసారి అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణం చేశాక ఈశ్వరుడికే ప్రదక్షిణ చేసినట్లుగా భావిస్తారు. ఈ తూర్పు గోపురం నుండే మనం లోపలికి వెళ్తాం. ఒక గర్భగుడిలో తప్ప లోపలికి మొబైల్ అలౌ చేస్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు. లోపలికి వెళ్లే ముందు హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని లోపలికి వెళ్తారు. ఆలయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. దర్శనం చేసుకునే ముందు ఒకసారి ఆలయం మొత్తం తిరిగి చూద్దాం. ఒక గోపురం దాటి ఆలయంలోకి వెళ్లిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కనిపిస్తుంది. దర్శనం చేసుకోండి. లోపలికి వెళ్లేటప్పుడు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన 1000 కాళ్ల మండపం ఉంటుంది. ఆగి చూడండి. ఆ పక్కనే రమణ మహర్షి వారు తపస్సు చేసి జ్ఞానం పొందిన ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలోనే పాతాళ లింగం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గోపురాన్ని హొయసల రాజైన బల్లాల మహారాజు నిర్మించారు. ఇక్కడ పక్కనే సిద్ధి వినాయకుడి దేవాలయం ఉంటుంది. ప్రజెంట్ అక్కడే కూర్చొని ఉన్నాను. ఈ ఆలయానికి ఎడం వైపు శివగంగా తీర్థం ఉంటుంది. చూడండి. ఇక్కడ ఉన్నంతసేపు ఈ గోపురాన్నే చూడాలి అనిపిస్తుంది. ఇక్కడ ఉండేది అగ్నిలింగం కావడం వల్ల రాత్రి పగలు అనే తేడా లేకుండా వేడిని ఫీల్ అవుతాం. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతూ ఈ తీర్థంతో పాటు ఆ గోపురాన్ని చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. ఓం నమ శివాయ.
ఆలయం లోపలే సామూహికంగా ఇక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి, అందుకోసమే ఈ జనమంతా. ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్న 4 వీధుల్లో తిరుగుతున్నాం. భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో అరుణాచలేశ్వర ఆలయం కూడా ఒకటి. ఇప్పుడు మీరు చూస్తుంది దక్షిణం వైపున్న గోపురం అన్నమాట. దీన్ని తిరుమంజన గోపురం అంటారు. ఇది 170 అడుగులు ఉంటుంది. అద్భుతమైన శిల్పకళతో ఎంత బాగా చేశారో చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది పడమర వైపు ఉన్న గోపురం. మొదట్లో దీన్ని పెరియ గోపుర అని పిలిచేవాళ్ళు, అంటే అతి పెద్ద గోపురం అని అర్థం. ఇది 7 అంతస్తులతో 144 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తున్న సైడ్ యూజువల్ గా సెక్యూరిటీ అలౌ చేయరన్నమాట. ఎవరు చూడట్లేదని వచ్చేసాను. మీకు కూడా కుదిరితే ఆలయం లోపల వెస్ట్ గోపురం నుంచి నార్త్ గోపురం వెళ్లే వైపు రండి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ లో నేను ఒక్కడే నడుస్తున్నాను. ఇలాంటి ఇల్లు ఒక్కటి కట్టుకున్న చాలు అపార్ట్మెంట్స్లో 10 ఫ్లాట్లతో సమానం. ఆలయం చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ రాజగోపురం వైపు వచ్చాం. లోపలికి ఇంకా దర్శనానికి వెళ్తున్నాను. ఇప్పుడే దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చాను. గర్భగుడిలో చాలా వేడిగా ఉంది. ఇప్పుడు పొద్దున టైం 11 అవుతుంది. చాలా ఆకలిగా ఉంది. ఈ హోటల్కి వచ్చి ఒక ఫుల్ మీల్స్ ఆర్డర్ చెప్పా. తర్వాత అక్కడి నుండి రూమ్ వెకేట్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాను. సో అది అరుణాచలం కథ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా అరుణాచలం గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.